సమావేశానికి హాజరైన మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఈ జై ఆంధ్ర డెమోక్రటిక్ ఫోరం బాధ్యులు అవధాన్ల హరి గారికి, నన్ను పరిచయం చేసిన మేడా శ్రీనివాస్ గారికి, ఇతర ఆహుతులందరికీ నా నమస్కారం. ఈ సమావేశం ఒకందుకు నాకు చాలా ప్రత్యేకమైంది. ఈ సమావేశంలో మా అక్క తేళ్ల అరుణ ఉండటం నాకు ఒక ప్రత్యేకమైన సందర్భం. ఆమె నాకు అక్క, నా సహ విద్యార్థిని. తర్వాత ఒక వ్యక్తిగతమైన అంశం ఏమిటి అంటే, నా వివాహం జరిపించింది ఆమె. నేను, నా సహచరి, ఆమె ముగ్గురం కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఒక చోటే చదువుకున్నాం. సో ఆమె ఇవాళ నా ముందు నిలబడటం, ఆ ముందు నేను మాట్లాడగలగడం చాలా గౌరవంగా భావిస్తున్నాను మిగిలినందరితో పాటుగా. తర్వాత నా మిత్రులు భూసురుపల్లి వెంకటేశ్వర్లు గారు, గొప్ప కవి, గొప్ప మృదంగ విద్వాంసులు, అన్నిటికంటే గొప్ప ఆత్మీయులు అయిన భూసురుపల్లి వెంకటేశ్వర్లు గారు కూడా ఈ సమావేశంలో ఉన్నారు. మిగిలిన వాళ్ళు నాకు తెలియకపోవడం వల్ల ప్రస్తావన చేయట్లేదు తప్ప, వాళ్ళందరూ కూడా ఆయా రంగాల్లో ప్రత్యేకతను సాధించిన వాళ్ళు ఈ సమావేశంలో ఉన్నారని నేను భావిస్తూ, వాళ్ళెవరికన్నా కూడా నాకు అదనంగా తెలిసింది ఏమీ లేదని నాకు తెలిసినా, మీరిచ్చిన ఒక అవకాశాన్ని వినియోగించుకొని 4 అభిప్రాయాలు మీతో పంచుకుందామని చెప్పి మీ ముందుకు వచ్చానే తప్ప, హరిగారు చెప్పినట్లుగా నేనేదో చెప్పగలనని, దాన్నంతా మీరు వింటారని ఉద్దేశం నాకు లేదు. అయితే హరిగారు చెప్పిన దాంట్లో, హరిగారు చాలా ఆంధ్రుల ప్రాచీన చరిత్ర దగ్గర నుంచి నేను చెప్తాననే ఉద్దేశాన్ని వెలిబుచ్చారు, కానీ నేను అన్ని అంశాలలోకి వెళ్ళే వ్యవధి ఇప్పుడు లేదు. కాబట్టి నేను బహుశా ఆంధ్రదేశానికి సంబంధించిన ఆధునిక అంశాలను మాత్రమే ప్రస్తావన చేస్తాను. అంటే మనకున్న సమయాన్ని తీసుకున్నా కూడా అంతవరకు మాత్రమే సాధ్యపడుతుంది. ఇదొక అంశం. ఇక రెండవది ఏమిటి అనంటే, నేను ఐఎమ్ అన్ అకాడమిషియన్ బేసికల్లీ. ఐఎమ్ నాట్ అన్ యాక్టివిస్ట్ లైక్ మోస్ట్ ఆఫ్ యూ హియర్, లైక్ హరి గారు, లైక్ అరుణ, సంబడి ఎల్స్. మీరంతా కూడా యు ఆర్ ఆల్ యాక్టివిస్ట్ బేసిక్గా, బట్ ఐఎమ్ నాట్ అన్ యాక్టివిస్ట్. ఐఎమ్ బేసికల్లీ అన్ అకాడమిషియన్. సో పుస్తకాలు చదవటం, అర్థం చేసుకున్న దాంట్లో నుంచి కొత్త ఆలోచనలు ఏమన్నా వస్తే పంచుకోవడం నా పని తప్ప, దాన్ని కార్యాచరణలో పెట్టడం నా నా విభాగం కాదు. అందువల్ల ఒక్కొక్కసారి నా ఆలోచనల్లో కొంత భావుకత్వం కూడా ఉండే అవకాశం ఉంది. బై నేచర్ ఐఎమ్ ఏ మ్యాన్ ఆఫ్ లెటర్స్ కావడం వల్ల, కొంత సాహిత్యం మీద కొంత ఆసక్తి ఎక్కువ ఉండడం వల్ల, అంటే సాహిత్యాన్ని, చరిత్రను కలుపుతానని నేను అన్న, కానీ ఆలోచనలు చేసేటప్పుడు ఒక్కొక్కసారి కొంత భావుకత్వం ఉండొచ్చు. అయితే భావుకత్వాన్ని నేను తప్పని కూడా అనుకోవట్లా. ఎందుకు అనంటే, చాలా వాటిని మనం ముందు స్వప్నిస్తాం. స్వప్నాల్ని తర్వాత మనం సాకారం చేసుకుంటాం. అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఆలోచనలు మిమ్మల్ని ఎట్లా తీసుకోమని చెప్పి నేను కోరుతున్నాను అనంటే, ఇప్పుడు ఒక నాటక రచయిత టేబుల్ మీద కూర్చొని నాటకం రాస్తాడు. నాటకం రాసేస్తాడు, వాడు ఇష్టం వచ్చినట్లు రాస్తాడు. ఆ నాటకం కాబట్టి దాన్ని రాస్తాడు. కానీ దాన్ని విజువలైజ్ చేసే బాధ్యత దర్శకుడి మీద ఉంటుంది. ఒక్కొక్కసారి కొన్ని విజువలైజ్ చేయగలుగుతాడు, కొన్ని విజువలైజ్ చేయలేడు, లేదా కొన్ని అసాధ్యమైన వాటిని కూడా ఒక్కొక్క దర్శకుడు విజువలైజ్ చేస్తాడు. ఆ విజువలైజ్ చేసే బాధ్యత మీలాంటి యాక్టివిస్టులు చేస్తారు. నా పని ఏమిటి అనంటే ఆలోచించడం, చెప్పడం. ఇది ప్రధానంగా మొట్టమొదటి, బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ఇట్. తర్వాత
మనం అనుకున్నట్లుగా ఇందాకని నేను చరిత్ర విద్యార్థిని కావడం వల్ల బహుశా నా ప్రసంగం కూడా దానికి సంబంధించిన అంశాల చుట్టూ తిరగడానికే ఎక్కువ ఆస్కారం ఉంది. ఆ కోణంలో నుంచి నేను ఇప్పుడున్న దాన్ని చూస్తానికి ప్రయత్నం చేస్తాను. సరే, ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ అస్తిత్వ స్పృహ, ఇది మనం అనుకున్న అంశం, ఇవాళ మాట్లాడాలనుకున్న అంశం. సరే, అస్తిత్వము అనే మాటకి మనం ఎట్లాంటి అర్థం చెప్పుకోవాలి? ఏమిటి అస్తిత్వము అనంటే? అస్తిత్వం అనే మాటకి 2, 3 ఇంగ్లీష్ పదాలున్నాయి. ఎగ్జిస్టెన్స్ అనే అర్థం ఉంది. ఆ ఎగ్జిస్టెన్స్ అన్న మాటలో నుంచి ఐడెంటిటీ అనే ఒక మాట కూడా ఇవాళ కొత్తగా వచ్చింది. ఎగ్జిస్టెన్స్ నుంచి ఐడెంటిటీ అనేది ఒకటి రూపం. ఇప్పుడు నేను, నా అస్తిత్వం, రమణమూర్తి అనే నేను, నా అస్తిత్వం ఏమిటి అనంటే, ఇప్పుడు నేను మీకు కనిపిస్తూ ఉన్న రూపం, ఇగో ఇంత పొడవు, ఇంత వెడల్పు, ఇంత లావు, ఇంత ఈ రంగుతో ఉండటం, ఇది ఒక ఎగ్జిస్టెన్స్. ఈ ఎగ్జిస్టెన్స్ ని మనం ఏమంటాము అంటే ఐడెంటిటీ. నా ఐడెంటిటీ ఏమిటి అని అంటే, ఇదిగో ఈ రూపం నా ఐడెంటిటీ. నన్ను చూడగానే ఇదిగో ఈ రూపంలో ఉన్న ఇతను రమణమూర్తి అని చెప్పి మనం అంటాం. అయితే రూపం అనేది ఒక భాగం. నా ఐడెంటిటీ కేవలం నా రూపమే కాదు. నన్ను చూసి ఇగో 5 అడుగుల 5 అంగుళాలు ఉంది, ఇంత బరువున్న ఈ వ్యక్తి ఎటువంటి వాడు, అతను ఏం చేస్తాడు, ఎలా ఆలోచన చేస్తాడు, అతని తత్వం ఏమిటి, అతని ఆలోచన విధానం ఏమిటి, లేదా అతని ఆత్మ ఏమిటి. ఆత్మ అని అనగానే మనం ఏదో వేదాంతం మాట్లాడుతున్నాం అంట. లోపల ది ఇన్నర్ పార్ట్ ఆఫ్ దిస్ మ్యాన్ ఏమిటి అనేది కూడా అస్తిత్వంలో భాగంగానే ఉంటుంది. సో ఒక మనిషి యొక్క అస్తిత్వం అనేది ఎట్లా అయితే దేహాత్మల కలయికగా ఉంటుందో, ఒక మనిషికి ఒక అస్తిత్వం ఎట్లయితే ఉంటుందో, ఒక ప్రాంతానికి కూడా అట్లాగే అస్తిత్వం ఉంటుంది. ఒక ప్రదేశానికి ఒక అస్తిత్వం ఉంటుంది. ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్ అనే మన రాష్ట్రానికి నాకు ఒక అస్తిత్వం ఉన్నట్లుగానే ఈ ఈ రాష్ట్రానికి కూడా ఒక అస్తిత్వం ఉంది. అంటే ఈ రాష్ట్రానికి ఒక భౌగోళిక పరిధి ఒకటి ఉంది. ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, లేదా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ ప్రదేశం, ఈ భౌగోళిక ప్రదేశం అంతా కలిసి ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం. అది నా రూపం లాంటిది. మన రూపం లాంటిది ఆ భౌగోళికమైన వాతావరణం ఇది. సరే, ఆ రూపంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రానికి కేవలం ఆ రూపం మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు. అందులో నివసిస్తూ ఉన్న ప్రజల సామూహిక వ్యక్తిత్వం, అందులో నివసిస్తూ ఉన్న ప్రజల యొక్క సామూహికమైన సంస్కృతి, సామూహికమైన వ్యక్తిత్వం, సామూహికమైన ఆలోచన విధానం, వారి యొక్క సామూహికమైన చరిత్ర, వారి సామూహిక అంటే వేలాది సంవత్సరాలుగా వాళ్ళు నిలబెట్టుకుంటూ వస్తున్న వారసత్వం, చరిత్ర, సంస్కృతి, వ్యక్తిత్వం, వీటన్నిటి యొక్క కలయిక ఒక రాష్ట్రపు అస్తిత్వం. సరే, దీన్ని స్థూలంగా అస్తిత్వం అంటే ఏమిటో మనం అనుకున్నాం. ఇక ఇప్పుడు ప్రశ్న ఏమిటి అని అంటే, ఆంధ్రప్రదేశ్ అనే మన రాష్ట్రానికి తనదైన ఒక అస్తిత్వ స్పృహ ఉన్నదా? అంటే నేను ఇందాక నన్ను అంటే ప్రసంగం ప్రారంభిస్తూ నేను ఒక మాట చెప్పాను. ఏంటనంటే, నేను అకాడమిషియన్ అండి, నేను యాక్టివిస్ట్‌ని కాదు. నేను చరిత్ర విద్యార్థినండి. నాకేదో కొంచెం సాహిత్యంతో కొద్దిగా పరిచయం ఉందండి. ఏదో ఇట్లాంటివి నేను మాటలు నేను చెప్పాను, వాళ్ళు చెప్పారు. ఇవి నా అస్తిత్వాన్ని,
నన్ను నేను తెలుసుకోవడంలో నా అస్తిత్వ లక్షణాలుగా ఇవి నేను చెప్పాను మీకు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ అనే ఈ రాష్ట్రానికి అటువంటి ఒకానొక అస్తిత్వం ఉంటుంది, ఉంది, ఉండాలి. తనకు అలాంటి అస్తిత్వం అనేది ఒకటి ఉందని, దానికంటూ కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయని, ఒకవేళ ఉంటే అవి ఏమిటో తనకు తాను ఆ రాష్ట్రానికి తెలిసి ఉంటే దాన్ని మనం ఆ రాష్ట్రానికి అస్తిత్వ స్పృహ ఉంది అని అంటారు. అటువంటి అస్తిత్వ స్పృహ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు ఉందా అన్నది ఒక ప్రశ్న. ఈ ఈ ఈ ప్రశ్న వేసి నేను ఒక 4 రోజుల క్రితం ఒక వ్యాసం ఆంధ్రజ్యోతిలో నేను రాస్తే అది చదివిన హరి గారు ఈ అంశం మీద మనం మాట్లాడుకుంటే బాగుంటుందని నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. సరే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అస్తిత్వ స్పృహ ఉందా అనే ఒక ప్రశ్నకి కొంత మనం దాని గురించి అర్థం అవుతుంది తెలుసుకుందాం. అసలు ఎందుకు ఈ ప్రశ్న వేయాల్సి వచ్చింది అని అంటే, ఇటీవల ఒక 5-6 సంవత్సరాల క్రితం 2014లో ఆంధ్రప్రదేశ్ అనే ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనే 2 రాష్ట్రాలుగా విడిపోయింది. 2 రాష్ట్రాలుగా విడిపోయేవడానికి ప్రధానమైన కారణం ఏమిటి అనంటే, మొన్నటి దాకా కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక భాగమైన తెలంగాణ అనే ఒక ప్రాంతం తనది ప్రత్యేకమైన అస్తిత్వం అని, తన అస్తిత్వం ఆంధ్రప్రదేశ్ అనే ఒక పెద్ద అస్తిత్వంలో లేదా ఒక 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 ఆధిపత్య అస్తిత్వంలో అది మిళితమై తన అస్తిత్వాన్ని కోల్పోయిందని వాళ్ళు భావించి దాన్ని నిలబెట్టుకునే క్రమంలో వాళ్ళొక ఉద్యమాన్ని నిర్వహించి, సో మన నుంచి పూర్తిగా వేరై ఒక ప్రత్యేకమైన రాష్ట్రాన్ని ఏర్పరచుకోవడం ద్వారా తమ తమ అస్తిత్వాన్ని గల ప్రత్యేకతను నిలబెట్టుకోవడమే కాకుండా ఆ ప్రత్యేకమైన అస్తిత్వాన్ని అభివృద్ధి పరుచుకునే ప్రయత్నంలో వాళ్ళు పడ్డారు. అంటే ఏమైంది, ఆంధ్రప్రదేశ్ అనే ఒక ఉమ్మడి అస్తిత్వంలో నుంచి ఒక ప్రత్యేకమైన అస్తిత్వం కలిగిన ఒక ప్రాంతం వేరైపోయింది. అలా వేరైపోయినప్పుడు వచ్చిన ప్రశ్న ఏమిటి అనంటే, ఆంధ్రప్రదేశ్ అనే ఈ రాష్ట్రం అలాగా తెలంగాణ వేరైపోవడం వల్ల తాను ఒక ప్రత్యేకమైన అస్తిత్వాన్ని పొందినట్టయిందా, లేకపోతే అది పూర్వపు అస్తిత్వంలోనే ఇంకా కొనసాగుతోందా అనేది ఒక ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమైంది. అంటే మనం వాళ్ళతో కలిసి ఉన్నాము, కలిసి ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మీరు మేము వేరు అన్నారు. లేదు మనం ఏమన్నామంటే లేదు లేదు మనం అందరం ఒకటే అని అన్నాము. కాదు కాదు మీరు కానే కాదు, మీరు వేరు మేము వేరు అన్నారు. ఉద్యమం జరిగింది, వాళ్ళు వెళ్ళిపోతామన్నారు, మీరు కలిసి ఉండండి అని మనం అన్నాము. అంతిమంగా ఏం జరిగింది, వాళ్ళు వేరైపోయారు. వేరైపోయిన తర్వాత మనం మిగిలాం. ఈ మిగిలిన మనము తెలంగాణ విడిపోవడానికి ముందున్న అస్తిత్వంతోనే ఉన్నామా, లేకపోతే ఇప్పుడు ఏదైనా వేరే కొత్త అస్తిత్వం వచ్చిందా? ఇది ఒక ప్రశ్న. మన రాష్ట్రానికి మనం పెట్టుకున్న పేరు మనకి ఏం చెబుతోంది అనంటే, తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఇది ఆంధ్రప్రదేశే, తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా ఇది ఆంధ్రప్రదేశ్. అలా అయినప్పుడు ఆ పేరు మనకేం చెప్తోంది అనంటే,
అంతకు ముందు నువ్వు ఏ అస్తిత్వాన్ని కలిగి ఉన్నావో అది విడిపోయిన తర్వాత కూడా నీ అస్తిత్వంలో ఏమీ పెద్దగా మార్పు రాలేదు. యు ఆర్ కంటిన్యూయింగ్ టు బి ది సేమ్ ఎగ్జిస్టెన్స్ అనే అర్థాన్ని ఇస్తోంది. కానీ నిజానికి ఆ అస్తిత్వం వేరు, ఇప్పుడు మనమున్న అస్తిత్వం వేరు. తెలంగాణతో కలిసి ఉన్నప్పుడు మన అస్తిత్వం వేరు. ఇప్పుడు అది విడిపోయిన తర్వాత మన అస్తిత్వం వేరు. ఇందులో చాలా లోతైన, అంటే మీకు తెలియని విషయాలేం కాదు, లోతైన అంశం ఇంకొకటి ఉంది. అదేమిటి అనంటే, తెలంగాణను మనం కలుపుకొని ఉన్న కాలంలో మన సంస్కృతిని, మన అస్తిత్వాన్ని వాళ్ళు ఏమన్నారు అనంటే, ఆధిపత్య సంస్కృతి, ఆధిపత్య అస్తిత్వం ఇది మమ్మల్ని మింగేసింది, మమ్మల్ని వికసించనివ్వకుండా చేసింది, మాకంటూ గుర్తింపు లేకుండా చేసింది, వగైరా చేసింది. కాబట్టి ఇది మాకొద్దని వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మనం మిగిలిన మనం పేరు అదే పాత పేరే ఉంచుకున్నాము. కానీ పాత పేరు ఉంచుకోవడంతో పాటుగా వ్యక్తిగతంగా నాకు జరుగుతున్న పరిణామాలు, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలతో నాకు నిమిత్తం లేదు. ముందొచ్చిన ప్రభుత్వం కానీ, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వం అయినా కానీ, మనం తెలంగాణ విడిపోయిన తర్వాత ఒక భిన్నమైన అస్తిత్వాన్ని సంతరించుకుంటున్నాము అనే స్పృహ చాలా తక్కువగా మాత్రమే కలిగి ఉంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అంటే అవతల తెలంగాణ వాళ్ళు సంతరించుకుంటున్నంత ఐడెంటిటీ, ఆ కాన్షియస్నెస్ మనలో తక్కువగా కనిపిస్తున్నది అని నా అభిప్రాయం. ఎవరు అంగీకరించినా ఎవరు అంగీకరించకపోయినా నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఏమిటి అని అంటే, మనం ఒక కొత్త అస్తిత్వంలోకి వచ్చాము అన్న భావన రావడానికి మనకు ఒక కొత్త పేరు అవసరమని నేను వ్యక్తిగతంగా భావిస్తాను. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అని మీరు ఒక మాటను వాడితే ఈ రోజున ఎవరైనా సరే మనల్ని అడిగే ప్రశ్న, లేదా రేపే ఒక 100 ఏళ్ళు పోయిన తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్ అనే మాటను ఒక 100 ఏళ్ళు పోయిన తర్వాత ఒక విద్యార్థి చదువుకునే ప్రయత్నం చేసినప్పుడు అతనికి వచ్చే మొట్టమొదటి ప్రశ్న ఏమిటి అని అంటే, ఈ ఆంధ్రప్రదేశ్ అని రాస్తున్న ఈ పదం తెలంగాణ కలిసి ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్, విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అయితే దీనికి మన వాళ్ళు చెప్పేది ఏమిటి అని అంటే, మామూలుగా భారతదేశంలో ఏ రాష్ట్రం నుంచి అయినా సరే ఇంకొక రాష్ట్రం విడిపోయినప్పుడు సో పాత రాష్ట్రం అదే పేరును నిలబెట్టుకుంటుంది, కొత్త రాష్ట్రానికి కొత్త పేరు వస్తుంది. ఉత్తరప్రదేశ్కి అట్లా జరిగింది, మధ్యప్రదేశ్కి అట్లనే జరిగింది, లేదా ఇంకో దానికి అలాగే జరిగింది అని మన వాళ్ళు ఉదాహరణలు చూపిస్తారు. అయితే నేనేమంటాను అని అంటే, ఒకసారి ఒకలాగా జరిగింది కదా అని చెప్పి అన్నిసార్లు అలాగే జరగాలన్న ఏమీ లేదు. సో నా ఆలోచన ఎలా ఉన్నది అని అంటే, 2014 తర్వాత విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ఒక కొత్త పేరు వచ్చి ఉంటే బాగుండేది. అది తెలుగుదనం ఉన్న పేరైతే బాగుండేది. నాకు అసలు మొట్టమొదటి నుంచి కూడా నా రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం ఎందుకో నాకు చాలా అయిష్టంగా ఉండేది. ఆంధ్రప్రదేశ్ అనే మాట తెలుగు మాట కాదు, ఆంధ్ర అన్న మాటను వదిలే ప్రదేశ్ అంటే చివర హల్లు ఉండడం అనేది తెలుగు కానే కాదు. తెలుగుని మనం అజంత భాష అన్నాం. అజంతము అంటే ఏమిటి? అంత్యమునందు అచ్చు ఉన్నది. ఏ పదానికైనా చివరిలో మనకు అచ్చు ఉంటుంది. అచ్చు ఉంటేనే అది తెలుగు భాష. తెలుగు, గు అంటే గ్ ప్లస్ ఊ ఉంది అక్కడ. అవధానుల హరి ఈ ఉంది అక్కడ. అవధానులు కాదు ఆయన. అవధానులు అంటే అది హల్లు, అది ఉత్తరాది భాషలకు సంబంధించింది. ద్రవిడ భాషల్లో అట్లా ఉండదు. ఆంధ్రప్రదేశ్ ఏంటి అసలు, అది మన పేరు కానే కాదు. అసలు తెలుగుదనమే లేదు ఆంధ్రప్రదేశ్ అన్న మాటలో.
నేనేదో నా ప్రత్యామ్నాయంగా నేను అంతకుముందు ఎన్టీ రామారావు గవర్నమెంట్ ప్రతిపాదించిన తెలుగునాడు అన్న పదాన్ని అన్న మాట నాకు బాగా నచ్చింది. నేను ప్రతిపాదించాను అనుకోండి. అదే మీరు అందరూ అంగీకరించాలని ఏం లేదు. కానీ పండితులు ఉన్నారు, తత్వవేత్తలు పండితులు ఉన్నారు, చరిత్రకారులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. చర్చించవచ్చు. అందరికి ఆమోదయోగ్యమైన తెలుగుదనం ఉన్న ఒక కొత్త పేరును మనం మన రాష్ట్రానికి పెట్టుకోవచ్చు. తెలుగు నాడు అని నేను చెప్పడంలో నాడు తెలుగు పదం అది. అంటే మనం తమిళనాడు అని ఉంది కదా అంటే నాడు అనేది కేవలం తమిళ ప్రాంతానికి నాడు అనేది ప్రాచీన కాలంలో పల్లవులు, చోళులు, చాళుక్యులు వీళ్ళ కాలంలో పరిపాలనా విభాగం పేరు నాడు అన్నది. సో ఒక ప్రాదేశిక పరిపాలనా విభాగం. దట్ కుడ్ హావ్ బీన్ ఏ వెరీ గుడ్ నేమ్. లేదా ఇంకా తెలుగుదనం కావాల్సింది ఏదైనా ఇంకో పదం చూసుకోవచ్చు. ఏదైనా ఒక కొత్త పేరు అయి ఉంటే మనం ఆ కొత్తదనం ఏదో మనలోకి ఒక విద్యుత్తును ప్రవహింపజేస్తుంది అనేది నా అభిప్రాయం. అది ఆ పేరు తలుచుకున్నప్పుడల్లా ఎస్ మనం వి వర్ రీఆర్గనైజ్డ్, వి వర్ నాట్ ది సేమ్ వాట్ వి వర్ బిఫోర్ 2014 అనే భావన మనకు కలుగుతుంది. ఇది ఒక అంశం నా వ్యక్తిగతమైన. ఇక కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తరువాత జరగవలసిన వాటిల్లో ముఖ్యమైనది జరగకుండా ఆగిపోయింది ఏమిటి అని అంటే, మనం ఒక భిన్నమైన రాష్ట్రంగా మనం రూపొందాం. మనం రూపొందిన ఈ ఈ రాష్ట్రం ఒకనాటి మద్రాసు నుంచి మనం విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి సమానమైనది ఇంచుమించుగా కొద్ది ప్రాంతాలు మినహాయిస్తే. సరే, దాని సంగతి మనం అవసరమైతే మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మనం చేయవలసిన పనిలో చాలా ముఖ్యమైనది ఏమిటి అని అంటే, ఈ కొత్తగా మనం రూపొందిన ఈ ఆంధ్రప్రదేశ్ అని అనాలి. ఆంధ్రప్రదేశ్కి మనదైన చరిత్రను రూపొందించుకోవాల్సిన అవసరం. అంటే ఏంటండి మనదైన చరిత్ర ఏమిటి అనంటే, మనం 1956 తర్వాత ఆంధ్రప్రదేశ్ చరిత్ర అనే పేరుతో మనం రాసింది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న మొత్తం తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ అన్ని ప్రాంతాలకు సంబంధించిన చరిత్రను మనం రాసాం. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ 47 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్, మహామహులైన చరిత్రకారులు భాగస్వాములైన ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ రీసెంట్గా కాంప్రహెన్సివ్ హిస్టరీ ఆఫ్ ఆంధ్ర కాంప్రహెన్సివ్ హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఆంధ్ర పీపుల్ అని 9 వాల్యూమ్స్ తెలుగులోను, ఇంగ్లీష్లోను ప్రచురించారు. అద్భుతమైన చరిత్ర. అయితే అది ఏం చరిత్ర? సమగ్రమైన తెలుగు వాళ్ళ మొత్తం చరిత్ర. అయితే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు చేస్తున్నది ఏమిటి అంటే, ఆ మొత్తం సమగ్రమైన చరిత్రలో నుంచి వాళ్ళ భాగాన్ని వాళ్ళు అంత మేరకి జాగ్రత్తగా కట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే తమదైన చరిత్రను వాళ్ళు రూపొందించుకుంటున్నారు. తెలుగులోనే తమ ప్రాంత చరిత్రను వాళ్ళు రూపొందించుకుంటున్నారు. తప్పనిసరి పరిణామం అది. తప్పనిసరి పరిణామం. ఇంకా దాంట్లో మనం కాదనడానికి లేదు, ఆపడానికి లేదు. అక్కడ ఆ ప్రయత్నం జరుగుతూ ఉండగా దానికి సమాంతరంగా జరగవలసిన ప్రయత్నం మన దగ్గర జరగడం లేదు. ఈ మాటకు అర్థం ఏమిటి అని అంటే, అసలు ఆంధ్రదేశంలో చరిత్రకారులు లేరని కదా, అద్భుతమైన చరిత్రకారులు ఉన్నారు. ఇప్పటికీ గొప్ప పరిశోధనలు, మంచి పరిశోధన జరుగుతా ఉంది. అయితే వీళ్ళందరూ కూడా చరిత్రను ఎలా చూస్తున్నారు అని అంటే, ఒక మెగా నెరేటివ్గా చూస్తూ ఉన్నారు. మెగా నెరేటివ్ అంటాం. మెగా నెరేటివ్ అని అంటే ఒక మహాకథనం అంటాం మనం. దాని గురించి నేను మళ్ళీ సందర్భాన్ని బట్టి ఐ స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్ లేటర్. అంటే ఏంటి? మొత్తాన్ని కలిపి చూడడం అనే ఒక బృహత్తరమైన చరిత్రలో భాగంగా, బృహత్తరమైన చరిత్రలో అంశంగా చూస్తూ ఉన్నారు. సో మెగా నెరేటివ్గా చూసే రోజులు కాదు ఇది. యూ హ్యావ్ టు బైఫర్కేట్ అండ్ యూ హ్యావ్ టు ఫార్మ్ యువర్ ఓన్ హిస్టరీ. ఈ ప్రత్యేకమైన చరిత్రను నిర్మించుకోవడం అనే ఈ రకమైన అస్తిత్వ స్పృహ
తెలంగాణ ప్రాంతంలో ఎటువంటి ఆలోచనలకు, ఎటువంటి పరిణామాలకి దారితీస్తుందో చూస్తే మనం చాలా ఆశ్చర్యపోతాం. అదేమిటి అనంటే, ఈ ప్రాంతం మాది, ఈ ప్రాంతపు చరిత్ర మాది అని అని దాన్ని ఓన్ చేసుకునే క్రమంలో వాళ్ళు ఇంకా అవతలి వ్యక్తి ఎవరు అని చూడాల. ఉదాహరణకి ఇవాళ తెలంగాణ చరిత్రలో తెలంగాణ వాదులు లేదా తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రభుత్వంతో సహా నిజాంని ఓన్ చేసుకుంటున్నారు. అసలు ప్రపంచంలోనే అత్యంత నిరంకుశుడని పేరు పడ్డ నిజాంని, ఏ నిజాంనైతే మా మా నిజాం రాజు జన్మజన్మాల బూజు అని కాళోజీ నారాయణరావు లాంటి వాళ్ళు అన్నారో, అలాంటి నిజాంని, అంత దుర్మార్గుడైన అని చెప్పబడిన అంత డెస్పాట్ అయినటువంటి నిజాంని ఇవాళ తెలంగాణ ప్రజలు వాళ్ళు ఏమంటున్నారంటే, వాడు అతను ఎంత దుర్మార్గుడైనా కానివ్వండి, అతను తెలంగాణ వాడు. ఈజ్ అవర్ మ్యాన్. సో దే ఆర్ ఓనింగ్. సో ది ఐడెంటి అంటే ఆ కాన్షియస్నెస్ ఎట్లా అది తప్పు ఒప్పు మంచి చెడు నేను మాట్లాడట్లా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఐడెంటిటీ కాన్షియస్నెస్ ఎట్లా మారుతుందో మీరు చూడండి. లేకపోతే టిఆర్ఎస్ పార్టీ పివి నరసింహారావును ఓన్ చేసుకోవడం ఏంటండి? ఇన్ వాట్ వే టిఆర్ఎస్ పార్టీ ఈస్ అఫిలియేటెడ్ టు పివి నరసింహారావు ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఓ పక్కన కాంగ్రెస్ తో తీవ్రంగా విభేదిస్తూ ఉన్న ఆ పార్టీ, when the question of identity comes, they are owning పివి నరసింహారావు and celebrating his 100th centenary celebrations. What is this? వాళ్ళు ఏం చెప్తారు అని అంటే, అతను ఎవరైనా కానివ్వండి తెలంగాణ వాడతారు. ఈజ్ అవర్ మ్యాన్. This is అస్తిత్వ స్పృహ. Do we have that? Do we have that? Is the question. ఇది అంటే ఇది చివరికి ఎట్లా దారి తీసే ప్రమాదం ఉంది అంటే, అన్లెస్ అంటే వాళ్ళ అంటే ఏమండి అలా ఉంటే మనం మాత్రం అలా ఉండాలా అని, అలా ఉండాలో అంతకంటే బాగా ఉండాలో లేదా అంతకంటే ఇది బ్యాలెన్స్డ్గా ఉండాలో అది వేరే విషయం. స్పృహ కలిగి ఉండడం. మనం ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రానికి చెందిన మనం ఆంధ్రులము, మనం తెలుగు వాళ్ళము. ఇదిగో ఈ 13 జిల్లాలు మనవి అనే స్పృహ కలిగి ఉండడానికి మనం మన చరిత్రను విడగొట్టుకొని మనదిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. సంతోషకరమైన అంశం ఏమిటి అని అంటే, నేను కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్లో బాధ్యుడినే. నేను కూడా బాధ్యుడిగా ఉన్నాను. సరే, ఈ వ్యాసం రాసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ బాధ్యుల్లో కురువృద్ధులు లాంటి బాధ్యులు, ఎస్ మీరు చెప్పింది కరెక్ట్, ఇట్ ఈస్ మనకు అవసరం ఉన్నది. ఆంధ్ర ప్రాంతానికి మాత్రమే పరిమితమైన ఒక ప్రత్యేకమైన చరిత్రను మనం రూపొందించుకోవాల్సిన అవసరం మనకు ఉంది అని భావించడమే కాకుండా, వెరీ సూన్ వి విల్ టేకప్ దట్ ప్రాజెక్ట్ అని అంటే ఓరల్ యాక్సెప్టెన్స్ లాంటిది వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. వాళ్ళ దగ్గర నేను కూడా అందులో భాగమే కనుక. సో ఇలా జరిగినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, మనదైన ఒక చరిత్రను మనం నిర్మించుకునే క్రమం జరిగినప్పుడు, ఇప్పుడు మీకు ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళని మనం దుర్మార్గులు, దుష్టులు, మనల్ని దోచుకున్నారు, మన ఏదో అని మనం తిట్టాము, మన వాళ్ళు భయపరిచేసాం. ఒకప్పుడు మనం అందరం కలిసి బ్రిటిష్ వాళ్ళని ఎన్ని మాటలు అన్నాము, తెలంగాణ వాళ్ళు మనల్ని ఇప్పుడు అన్న మాటలు అన్నారుగా. ఇది ఆంధ్రుల సామ్రాజ్యవాదం అన్నారు కదా. దిస్ ఇస్ ఆంధ్ర ఇంపీరియలిజం అన్నారుగా మనల్ని. బ్రిటిష్ ఇంపీరియలిజం వీ హావ్ సీన్, ఇప్పుడు నౌ వీ ఆర్ విట్నెసింగ్ ఆంధ్ర ఇంపీరియలిజం అన్నారు. ఆంధ్రుల సామ్రాజ్యవాదం చూస్తున్నాం మేము అన్నారు. ఓకే, రైట్. సో దీనికి చారిత్రకంగా
సమాధానము చెప్పాల్సిన అవసరం ఉంటుందిగా. ఏమండి మనం తప్పు చేస్తే తప్పే కదా! మళ్ళీ దానికి సమాధానం అంటే నా ఉద్దేశ్యం ఏమిటి అనంటే, ఇప్పుడు ప్రధానంగా ఆంధ్ర ప్రాంతపు మోతుబరుల మీద లేదా ఆంధ్ర ప్రాంతపు డబ్బు మీద వచ్చిన ప్రధానమైన విమర్శ ఏమిటి? మన దగ్గర డబ్బులున్నాయి. ఈ డబ్బులు తీసుకొని మనం తెలంగాణలోకి జొరబడ్డాం. తెలంగాణలో భూములు కొన్నాం, మేము ఫ్యాక్టరీలు కొన్నాం, లేదా డబ్బు ఇంకోటి కొన్నాం, ఇంకోటి కొన్నాం, ఇంకోటి కొన్నాం. సో, తెలంగాణ సంపదంతా కూడా మనం స్వాధీనం చేసుకున్నాం, లేదా మనం అనుభవించాం, లేదా దోపిడీ చేసాం. ఇది కదా విన్నది. ఇది వినడానికి చాలా నిజంగానూ కనిపిస్తుంది. ఎంతో కొంత నిజము ఉంటుంది. చాలా తొందరగా మన మీద చెడ్డ అభిప్రాయం కలిగించడానికి అది ఉపయోగపడుతుంది. ఇదంతా జరిగింది కదా! అయితే దీన్ని చారిత్రక దృష్టికోణంలో నుంచి చూడాలి గదా! దీనికొక హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఉంటది గదా! ఈ మొత్తం పరిణామాన్ని మనం ఈ మొత్తం పరిణామంలో ఆంధ్రదేశం నుంచి డబ్బున్న వాళ్ళందరూ కూడా తెలంగాణకు తరలి వెళ్లి అక్కడ కొనడంలో పనిచేసిన చారిత్రక చోదక శక్తులేమిటో మనం వెలికి తీయాలి కదా! లేకపోతే ఓ సుబ్బారావో లేకపోతే ఇంకొక వెంకట్రావో దానికి బాధ్యుడు కాదు కదా! హిస్టారికల్ ఫోర్సెస్ ఉంటాయి కదా! ఆ హిస్టారికల్ ఫోర్సెస్‌ని యూ హావ్ టు బ్రింగ్ ఇట్ ఔట్ కదా! చరిత్ర అంటే ఒక సామూహికంగా జరిగిన ఒక పరిణామానికి వ్యక్తుల్ని మనం బాధ్యులను చేయలేం కదా! మన చరిత్రను మనం రూపొందించుకునే ప్రయత్నం చేసినప్పుడు ఈ వాస్తవాలు బయటికొస్తాయి. బయటకొచ్చి వి విల్ బి ప్రెజెంటింగ్. దానికి కొత్త పద్ధతులు ఇక్కడే నేను చెప్పను. సో, ఇలాంటివి చెప్పడానికి సే మేబీ మార్క్సియన్ మెథడ్ అవసరం కావచ్చు చరిత్రకారులకి. లేదు అనంటే మార్క్సియన్ మెథడ్‌ని కూడా కాదు అని అనుకుంటే ఇవాళ పోస్ట్ మోడర్న్ దృక్పథం అనే ఒక కొత్త దృక్పథం వచ్చింది. పోస్ట్ మోడర్న్ దృక్పథంలో నుంచి మొత్తం పరిణామాల్ని చూడాల్సి రావచ్చు. కాదు. ఏమండి? సో, ఇది ఈ పరిణామం జరగాలి కదా! ఇది ఒక అంశం. అయితే ఇక్కడ మీటింగ్ లో ఉండాలి కదా. ఎవరో మాట్లాడుతున్నారు. ఎవరో అన్మ్యూట్ చేసుకోవాలేమో. రైట్. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి పోస్ట్ మోడర్న్ అన్న ఒక మాటను గురించి ఒక 4 నిమిషాలు లేదా 3-4 నిమిషాల్లో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు అనంటే ఈ మొత్తం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నింటినీ చూడవలసిన లేదా చూస్తున్న దృష్టికోణాన్ని ఉత్తరాధునికవాదం అని అనవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఉత్తరాధునికవాదం. మామూలుగా నేను పోస్ట్ మోడర్నిజం అనే ఒక మాటను వాడగానే సహజంగా మీకేమనిపిస్తుంది అనంటే ఆధునికం కంటే కూడా ముందుకు వెళ్ళింది. ఇప్పుడు ఒకవేళ మనం ఆధునికం అనేది ఒకటి అనుకుంటే అందుకని ఇప్పుడు ఉదాహరణకి మనం ఆధునికులం అని అనుకుంటే మన పిల్లలు ఉత్తరాధునికులు అనే అర్థంలో మనం తీసుకుంటాం. అట్లా కాదు. దిస్ ఇస్ ఏ టెక్నికల్ వర్డ్ ఇది. 20వ శతాబ్దంలో అటు యూరోప్‌లో, అమెరికాలో ఆ తర్వాత చాలా ఆలస్యంగా భారతదేశంలోకి వచ్చిన భావజాలం. ఇదేమిటి అనంటే ఆధునికతను వ్యతిరేకిస్తూ వచ్చింది ఉత్తరాధునికత. ఆధునికత అన్న మాటకు లక్షణం ఇక్కడ అర్థం ఏమిటి అనంటే ఒక మాటలో చెప్పాలి అనంటే ఇప్పుడు ఆధునిక యుగ లక్షణంగా మనం జాతీయవాదం అనే మాటను చెప్తాం. అంటే ఒక జాతి అంతా కలిసి మేము ఒక జాతికి చెందిన వాళ్ళం. మాదొక ఈ జాతి అంతా కలిసి ఒక దేశంగా ఏర్పడుతుంది. తద్వారా మేము మా జాతిని నిలబెట్టుకుంటాం, మా జాతిని అభివృద్ధి పరుచుకుంటాం. దీన్ని మనం నేషనలిజం అని అంటాం. ఇది 18th, 19th సెంచరీస్‌లో యూరోప్‌లో వచ్చింది.
యూరోప్లో ఈ ఈ ఈ నేషనలిజం అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాతే మీకు ఇంగ్లాండ్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, జర్మనీ, ఇప్పుడు ఈ దేశాల పేర్లు చెప్తున్నానే, ఈ దేశాలు 300-400 సంవత్సరాల క్రితం లేవు ఇవి. దెర్ వాజ్ నో ఇంగ్లాండ్, దెర్ వాజ్ నో ఇటలీ, దెర్ వాజ్ నో జర్మనీ, దెర్ వాజ్ నో పోర్చుగల్, దెర్ వాజ్ నో పోలాండ్, దెర్ వాజ్ నో స్పెయిన్. ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి అని అంటే, ఇప్పుడు నేను చెప్తున్న జాతీయవాదం అనే 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 కాన్సెప్ట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో, అంతకు ముందున్న హోలీ రోమన్ ఎంపైర్, బైజాంటియన్ ఎంపైర్, ఆటోమన్ ఎంపైర్ లాంటి మహాసామ్రాజ్యాలు కూలిపోయి అందులోంచి ఈ చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. వాటి ఇన్ఫ్లుయెన్సే మన భారతదేశ స్వాతంత్రోద్యమం మీద పడి మనము ఒక జాతీయోద్యమాన్ని నడిపించి మనం కూడా ఒక జాతిగా ఫార్మ్ అయ్యి ఒక దేశంగా రూపొందాం. అంటే చాలా ఉన్న లక్షణాల్లో ఇది పెద్ద అంశం అనుకోండి, చిన్న వాటిలో చాలా అంశాలలో ఒక అంశం ఆధునిక లక్షణంగా ఒక జాతికి చెందిన వాళ్ళంతా జాతిగా ఏర్పడి దేశంగా ఏర్పడడానికి జాతీయవాదం. ఇది ఆధునికత. ఇందులో ఉత్తరాధునికత ఏమంటుంది? ఈ ఈ ఉత్తరాధునికత ఏమంటుంది అని అంటే, ఒక ప్రాంతంలో నివసించే ప్రజలందరూ ఒక జాతిగా తమను తాము నిర్మించుకునే క్రమంలో అనేక ఉపజాతులు తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి అని ప్రతిపాదించేది ఉత్తరాధునికత. ఒక జాతి రూపొందే క్రమంలో చాలా ఉపజాతులు అవి తమ అస్తిత్వాన్ని కోల్పోయి, తమకున్న ప్రత్యేకతను కోల్పోయి, తమకున్న విభిన్నతలను కోల్పోయి ఆ బ్రాడర్ కాన్సెప్ట్లోకి అవి మిళితమైపోతాయి. మిళితమైపోయి ఆ డామినెంట్ కల్చర్ ఆర్ డామినెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ నేషనాలిటీ ఏదైతే ఉంటుందో అదే నేషనాలిటీగా, అదే జాతీయతగా ఇది చలామణి అవుతూ ఉంటుంది తప్ప ఈ చిన్న చిన్న ఉపజాతులు, వాటి ప్రత్యేకతలు, వాటి భాషలు, వాటి సంస్కృతి, వాటి సాహిత్యం, వాటి కళలు సర్వం కూడా అంతరించిపోతుంది. దీన్ని గుర్తించిన వాదం ఆ ఉత్తరాధునిక వాదం. అందుకని బార్తలోమే అనే ఒక గొప్ప స్కాలర్ ఉన్నాడు. వాడు ఏమన్నాడు అని అంటే, శకలాలు నేను నమ్మే రూపాలు అని. అంటే యాక్చువల్గా ఈ మొత్తం పెద్ద బ్రాడర్ కాన్సెప్ట్, బ్రాడర్ సెన్స్ లో మనకు కనిపించే ఒక పెద్ద దాన్ని నేను చూడటం లేదు. అందులో అంతరించిపోతున్న చిన్న చిన్న శకలాలు ఉన్నాయి. ఆ శకలాల్ని నేను చూస్తున్నాను. నిజానికి ఆ ప్రతి శకలము కూడా ఒక సంపూర్ణమైన రూపాన్ని సంతరించుకోగలిగిన శక్తి వాటికి ఉంది అని చెప్పారు. బోధిలేరు, బాదర్లేరు, ఫ్రాన్సిస్ ఫుకుయామా, బార్తలోమే, వీళ్ళందరూ పోస్ట్ మోడర్న్ స్కాలర్స్. వీళ్ళందరూ ఎక్స్టెన్సివ్గా రాశారు దీని మీద. తెలంగాణలో వచ్చిన అస్తిత్వ వాదము ఇందులో నుంచి వచ్చింది. అంటే ఈ పెద్ద ఆంధ్రుల అస్తిత్వము అనే ఒక పెద్ద అస్తిత్వంలో తెలంగాణ తన ప్రత్యేకమైన అస్తిత్వాన్ని కోల్పోయినట్లుగా వాళ్ళు గుర్తించారు. అది వాస్తవం, 100% ఫ్యాక్ట్. అందులో ఒక వీసమెత్తు కూడా ఇది లేదు. ఇందులో ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ పోస్ట్ మోడర్న్ దీంట్లో చాలా కీలకమైన అంశం ఏమిటి అని అంటే, సాంస్కృతికమైన అంశమే చాలా కీలకం. ఇందులో చాలా మంది తెలంగాణ రాష్ట్రం మన నుంచి విడిపోవడానికి ప్రయత్నం చేసినప్పుడు తెలంగాణ అభివృద్ధి చెందలేదంటారేంటి, బోల్డ్ అంత అభివృద్ధి చెందింది అని చెప్పి చాలా మంది స్టాటిస్టిక్స్ చూపించడానికి ప్రయత్నం చేశారు. ఐ టోల్డ్ దట్ ఈస్ నాన్ సెన్స్. తెలంగాణ ఉద్యమము ఊరికే పైకి ఏమంటుంది, పై పెరిఫెరల్ గా వాళ్ళు వెనకబడి ఉన్నారు, మనం అభివృద్ధి చెంది ఉన్నాము, అందుకని వాళ్ళు ఉద్యమం వచ్చింది అనేది పెరిఫెరల్ గా మాత్రమే కనిపించే అంశం. అందుకే మీకు వాళ్ళు పెరిఫెరల్ గా మాత్రమే కనిపించారు. అసలు అంశం ఏంటి అని అంటే, సాంస్కృతికమైన ఏమంటాము వివక్ష. సాంస్కృతికమైన వివక్ష అంటే తెలంగాణ ప్రాంతపు సంస్కృతి ఆంధ్ర ప్రాంతపు సంస్కృతి కన్నా కూడా
అనివార్యంగా అది ద్వితీయ స్థానపు సంస్కృతేనన్న భావన ఆంధ్రుల్లో ఉండడమే దీనికి ప్రధానమైన కారణం తప్ప అభివృద్ధి చెందకపోవడం కాదు. అందువల్లనే మీకు ఎన్ని ఎన్ని ఏమంటారు, ఎన్ని ప్రతిపాదనలు చేసినా, ఎన్ని ఏమంటారు దాన్ని, మీరు మాట రావట్లేదు నాకు, ఎన్ని రకాల గా వాళ్ళకి ఏంటి ఇవి ఇవ్వడానికి ప్రయత్నం చేసినా దే డిడ్ నాట్ యాక్సెప్ట్. ఎందుకనంటే డబ్బులు ఎవడైనా సంపాదిస్తారు. వాళ్ళు 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 కూడా అభివృద్ధి పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. అభివృద్ధి చెందడం అనేది పెద్ద విషయమే కాదు. కానీ సాంస్కృతిక వివక్ష ఒక మనుషుల్లో నుంచి, ఒక ప్రాంతం మనుషుల్లో నుంచి పోగొట్టడం అనేది ఉంది. అది జరిగే పని కాదని వాళ్ళు గుర్తించారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. మనం అవునన్నా కాదన్నా ఇవాళ రామప్ప గుడి యునెస్కో గుర్తింపును సాధించింది అనేది అది వాళ్ళ వాళ్ళ అస్తిత్వం వాళ్ళు సాధించుకోవడం వల్ల ఆ పని వాళ్ళు చేసుకోగలిగారు. మనతో కలిసి ఉంటే అది జరిగే పని కాదు. జరిగే పని కాదది. ఇవాళ ఇవాళ కొన్ని వందల గ్రూపులు, ఇద్దరిద్దరు, ముగ్గురు నాకు తెలిసిన సాహిత్యకారుల మిత్రులు వందల సంఖ్యలో తెలంగాణ చరిత్రను వెలికి తీయడానికి గ్రామ గ్రామానికి, పల్లె పల్లెకు, రాయి రాయికి, రాయిని అన్వేషిస్తున్నారు వాళ్ళు. రాయి కనిపిస్తే ఆగిపోతున్నారు. there are number of history groups formed by Telangana people. ఎస్, అస్తిత్వ స్పృహ అంటే అట్లా ఉంటుంది. దీన్ని నేను నా వ్యాసంలో రాశాను, కానీ పత్రిక వాళ్ళు ఎడిట్ చేశారు. ఇది ఎలాంటిది అని అంటే, పక్క దేశం ఆయుధాలు సంతరించుకుంటూ ఉంటే మనం శాంతి జపం జపించడం లాంటిది. ఇది కొన్నాళ్ళకు పోతే ఏ స్థాయికి వెళ్తుందంటే, మనకు చరిత్రే లేదు అని వాళ్ళు అనే స్థాయికి వెళ్తుంది. ఆ ఎగ్జిస్టెన్స్ ని మనం ప్రత్యేకంగా నిలబెట్టుకోకపోతే. రైట్, ఇది ఒక అంశం. ఇంకా ముగిస్తాను తొందరలో, ఒక 5-10 నిమిషాల్లో. అంటే చాలాసేపు మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఇక చాలా కీలకమైన అంశం ఏంటి అని అంటే, సాంస్కృతికమైన అంశాలు. సరే, నేను ఇంతవరకు చరిత్రను సంస్కృతిని కూడా కలిపి మాట్లాడాను, కానీ బట్ మీరు మొట్టమొదటి నుంచి ఆంధ్రుల మీద ఉన్న విమర్శ మీకు తెలిసిందే, నేనేమి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదేంటి అని అంటే, మనకి ఏదైనా సరే మనది కానిది మనకు బాగా నచ్చుతుంది. ఏదైనా సరే అది తెలుగుతనం కాకపోతే చాలు, వెంటనే మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. తెలుగు అయి ఉండకూడదంటే మనం ఒప్పుకోవాలంటే, తెలుగు అయితే మనం ఒప్పుకోం. తెలుగు కాదు, ఇంకా దాన్ని మనం ఎంత ఇష్టపడతామో చెప్పలేము. చాలా ఆశ్చర్యకరమైన అంశం. అది మీకు ప్రతి అంశంలోనూ మీరు చూడవచ్చు. సినిమాల్లో మనం వాడే భాష, తెలుగువాడు కానివాడు తెలుగు మాట్లాడితే ఇంకా మనకి ఎంత పిచ్చో చెప్పలేం. తెలుగు కానివాడు తెలుగు పాట పాడితే వాడి తెలుగు మనకి ఎంత ఇష్టపడతామో మనం చెప్పలేం. తెలుగు అమ్మాయి కాని హీరోయిన్ ని మనం చూస్తే మనం ఎంత ఇష్టపడతామో మనం చెప్పలేం. తెలుగు మాట కానిది వాడటం మనకి ఎంత ఇష్టమో చెప్పలేం మనం. అది నీ నోట్లోకి ఒక తెలుగు మాట రాగానే మన వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, వెంటనే దాన్ని పెదవి దగ్గర ఆపేస్తాడు. ఆపేసి దానికి ఇంగ్లీషు కానీ ఇంకొకటి కానీ ఏదన్నా ఉంటే వెంటనే దాన్ని అక్కడ ఆపేసి తెలుగుని అట్లా మింగేసి మరి వేరే భాషని మనం మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడతాం. సో ఇది మీకు దక్షిణ భారతదేశంలో ఏ ఉపజాతికి ఇంత నికృష్టపు ఆ తత్వం లేదు. నేను కొంచెం ఎమోషనల్ గా మాట్లాడుతున్నట్టు. తమిళ్లకు లేదు, కన్నడీలకు లేదు, మలయాళీలకు లేదు.
మొన్న మీరు చూశారు కదా, ఢిల్లీలో మలయాళీ నర్సులు వాళ్ళ మీద ఎంత అంటే వాళ్ళు మలయాళంలో మాట్లాడుకోవడం ఎంత స్థాయికి వెళ్ళింది అనంటే అది బ్యాన్ చేసే స్థాయికి వెళ్ళింది. అంత ఇష్టంగా వాళ్ళు వాళ్ళ భాషలో మాట్లాడుకుంటారు ఇద్దరు మలయాళీ. మీరు విన్నారు కదా! అది చాలా పెద్ద ఇష్యూ అయ్యింది ఢిల్లీలో. ఢిల్లీ హాస్పిటల్స్‌లో మలయాళీ నర్సులు దే స్పీక్ ఓన్లీ ఇన్ మలయాళం. అంతే, దానికి వేరే కారణాలు ఉన్నాయనుకోండి. బట్ దే స్పీక్ ఆ మలయాళంతో మాట్లాడుకోవడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఇతరులకి అర్థం కాని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఢిల్లీ గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళు మలయాళంలో మాట్లాడుకోవడానికి వీలు లేదని ఏదో చేసింది. ఇక ఏం చెప్తాం మనం? కన్నడిగుల సంగతి కానీ, మలయాళీలు కానీ, తమిళులు కానీ ఎవరికైనా వాళ్ళ భాష. మీరు ఒక్కసారి బెంగుళూరు వెళ్లి చూడండి. బెంగుళూరు నగరాన్ని వెళ్లి చూడండి. ఏ ఏ ఏ కూడలిలో అయినా సరే ప్రతి కూడలికి వాళ్ళ భాషను, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ సంగీత విద్వాంసుల్ని, వాళ్ళ సాహిత్యకారుల్ని వాళ్ళు ఎంతగా అభిమానిస్తూ వాళ్ళ పేర్లు పెట్టుకొని శ్లాఘిస్తున్నారో మనం చెప్పడానికి వెళ్ళేది. సో ఇది ఇట్లా ఇట్లా అది ఉంటే నా ప్రశ్న ఏమిటి అనంటే, అసలు ఆంధ్రులకు ఒకవేళ మీరు నన్నడిగినా నేనైనా సందిగ్ధంలో పడతానేమో. అసలు ఆంధ్రులను రిప్రజెంట్ చేసే సాంస్కృతిక లక్షణాలేమిటి అని ఎవరైనా మనల్ని ప్రశ్నిస్తే, మనం దానికి జవాబు చెప్పగలిగే పరిస్థితుల్లో ఉన్నామా అనేది ఒక పెద్ద ప్రశ్న. నేను ఈ వ్యాసం రాయబోయే ముందు ఒకసారి నేను ఎందుకైనా పోనీలే నాకు తెలియదేమో, బహుశా ప్రభుత్వానికి తెలిసి ఉంటుందేమో అని చెప్పి నేను ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్ళాను. పాత ప్రభుత్వ వెబ్‌సైటు కూడా ఇంకా ఉంది. నా అదృష్టవశాత్తు. అందులోకి వెళ్ళాను. కొత్త ప్రభుత్వానికైతే అసలు వెబ్‌సైటే లేదు. అదేదో ఇంకొక పేరు మారి ఇంకోటి పేరుతో ఏదో ఉంది. చూశాను. అసలు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖకి నా లక్ష్యం ఇది. మా జాతి, మా ఆంధ్రుల జాతి లక్షణాలివి. వీటిని మేము నిలబెట్టుకోవడం అనేది ఉన్నట్టుగా అనిపించదు. మనకు సంస్కృతి అనంటే ఊరికే గ్రామీణ కళలు, లేకపోతే గిరిజన కళలు వీటిని పోషిస్తే అది సంస్కృతి అని మనం అనుకుంటున్నాం. అవి సంస్కృతిలో భాగమే. కానీ సంస్కృతి అన్న మాట అంత అంత సులువుగా అర్థమయ్యేది కాదు. అంత సులువుగా మనకు లొంగేది కాదు. దాన్ని దాన్ని ఆఫీసర్లు నిర్ధారణ చేయలేరు. ఎంత ఐఏఎస్‌లైనా గాని. సంస్కృతి అంటే ఏమిటో, దాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలని నిర్ధారణ చేయగలిగేది దాన్ని అధ్యయనం చేసిన మేధావులే గాని ఇంకొకరు కాదు. పైగా మన ఆంధ్రదేశంలో ఇంకొక పరిస్థితి ఉంది. ఎవరైనా సంస్కృతి పరిరక్షణ అని అంటే చాలా మంది అది చాలా చిన్న చూపు చాలా మందికి. అంటే ఏ పని లేని వాళ్ళు సంస్కృతి పరిరక్షణని ముందుకొస్తారు. భాషా పరిరక్షణని ముందుకొస్తారు. అంటే పెద్ద పెద్ద ఆలోచనలు చేయలేని వాళ్ళు, మేధావులు కాని వాళ్ళు, ఊసిపోని వాళ్ళు సంస్కృతి పరిరక్షణ అని ముందుకొస్తారనే ఒక అభిప్రాయం ఉంది మనకి. అందుకే మన యూనివర్సిటీస్‌లో ప్రొఫెసర్స్ ఎవరు కూడా ఇందులోకి రారు. దే థింక్ దట్ అసలు అసలు నాకు 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 ఆంధ్రదేశ్ విశ్వవిద్యాలయాల మీద చాలా కంప్లెయింట్లు ఉన్నాయి. అది వేరే విషయం. అసలు ఆంధ్రదేశంలో విశ్వవిద్యాలయాల్లో మేధావులు ఉన్నారా అన్నది ఒక ప్రశ్న. ఒకవేళ ఉంటే గింటే రాయలసీమ విశ్వవిద్యాలయాల్లో ఉన్నారేమో. కొంత ఉత్తరాంధ్రలో ఉన్నారేమో గానీ, కోస్తాంధ్రలో మటుకు ఖచ్చితంగా లేరని నేను చెప్పగలను. ఏమయ్యా నీకు ఏమిటి నీ తార్కాణం అంటే, మొన్న మన జరిగిన ఉద్యమం చూస్తే చాలు కదా! సమైక్యాంధ్ర ఉద్యమం. సమైక్యాంధ్ర ఉద్యమంలో అక్కడ జరుగుతున్న ఉద్యమం యొక్క స్వరూపాన్ని పసిగట్టిన మేధావి ఆంధ్రదేశంలో లేడు. పసిగట్టిన మేధావి ఒక్కరు కూడా ఆంధ్రదేశంలో లేరు. యెస్, ఇది జరగబోతోంది. ఇదిగో వాళ్ళ ఆలోచన విధానం ఇలా ఉంది. వాళ్ళు ఖచ్చితంగా ప్రత్యేక రాష్ట్రం అసలు ప్రత్యేక రాష్ట్రాన్ని ఆ దృక్పథమే ఉంటే ప్రత్యేక రాష్ట్రాన్ని సమర్థించిన మేధావులు ఉండుండేవాళ్ళు ఇక్కడ. ఉంటే ఏమిటండి అనంటే, ఆ రోజున ప్రత్యేక రాష్ట్రాన్ని సమర్థించి ఉంటే గనక మనకు రావలసింది ఏమిటో మనం దక్కించుకొని ఉండేవాళ్ళం ఆ రోజున. మేధావులు ఎవరు లేరు ఇక్కడ. దాన్ని గుర్తించిన దాన్ని ఐడెంటిఫై చేసిన మేధావులు లేరు ఇక్కడ.
అది లేకపోవడం వల్ల మనం తీవ్రమైన నష్టానికి గురయ్యాం. ఇవాళ ప్రత్యేక హోదాని, అదని, ఇదని ఏదో మన 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 గతి ఇప్పుడు ఎలా ఉంది అనంటే అదేదో చింపిన విస్తరలా ఉంది. ఎందుకు అనంటే క్రాంత దర్శనం చేయగలిగిన మేధావులు ఆంధ్రదేశంలో లేకపోవడమే దానికి ప్రధానమైన కారణం. మన దగ్గర ఒక్కళ్ళు కూడా లేకపోతే తెలంగాణలో వందల సంఖ్యలో మేధావులు తయారయ్యారు. వందల సంఖ్యలో మేధావులు తయారయ్యారు. అసలు దీన్ని క్రాంతదర్శిత్వం చేసిన మేధావికి వాళ్ళు జిల్లా పేరు పెట్టారు. ఒక జిల్లాకే ఆయన పేరు పెట్టారు. జయశంకర్ పేరు పెట్టారు. ఏమండి? రైట్. సో ఇది ఇక్కడ ఆంధ్రదేశంలో జరుగుతూ ఉన్న పరిణామం. కొంతలో కొంత రాయలసీమలో కాస్త మేధోపరమైన విచికిత్స జరుగుతూ ఉంది. ఉత్తరాంధ్రలో మేధావులు కొంతవరకు ఆలోచనలు చేస్తున్నారు. కానీ కోస్తాల్లో మాత్రం చాలా చాలా ఏమంటాం దిలాసాగా అంటున్నాను. వ్యవహారం దిలాసాగా నడుస్తాం. ఓకే, రైట్. ఇంకా ఇలా మాట్లాడితే చాలాసేపు మాట్లాడుకునే అవకాశం ఉంది. సో ఐ థింక్ ఐ హ్యావ్ డన్ a few aspects. అయితే ఇది ఎక్కువ నేను అంటే రాజకీయాల మీద వెళ్ళడం అనేది నా ఉద్దేశం కాదు. మనం ఏదైనా చర్చలో మనం మాట్లాడుకునే అవకాశం ఉన్నది. సో కాబట్టి ఈ రకమైన వాతావరణంలో మనం అస్తిత్వ స్పృహను పొందవలసినంతగా పొందలేకపోతున్నామని, అస్తిత్వము అనేది నేను మాట్లాడినంత తేలికగా చేతితో పట్టుకోవడానికి వస్తువు లాంటిదో అని నేను అనడం లేదని, ఇది చాలా క్లిష్టమైన, చాలా జ్ఞాన సంబంధమైన లేదా కొంత ఆత్మ అంటే లోన సంబంధించిన అయ్యా చాలా ధన్యవాదాలు. చాలా డిబేట్ సీరియస్ డిబేట్ ఎలా తీశారు. మరి చాలా మంది పెద్దలు ఉన్నారు. భూసిపల్లి గారు, మరి కొడాల శ్రీనివాస్ గారు, అలా తేళ్ల అరుణ్ గారు, మరి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాలు చెప్తారని ఆశిద్దాము. ముఖ్యంగా మీరందరూ దీంట్లో స్టడీ చేసిన పెద్దలు సవినయంగా ఒక యాక్టివిస్ట్ గా నేను ఒక 2 నిమిషాలు చెప్పిన తర్వాత నెక్స్ట్ స్పీకర్ కి మాట్లాడతారు. మీరు కరెక్ట్ గా అభిప్రాయపడినట్టుగా ఆంధ్ర యువతలో ఈ జనరేషన్ లో మరి ఈ భాషా సంస్కృతుల ఎడల మక్కువ స్పృహ అనేది తగ్గిపోతుంది అనే మీ ఆవేదన పూర్తిగా కరెక్ట్. దానికి మన విద్యాపరంగా ఏం చేయాలి, మరి ఈ కళల పరంగా సినిమాల పరంగా ఏం చేయాలి, ఇవన్నీ కూడా మరి ఆలోచించవలసిన అంశాలు. ఖచ్చితంగా ఆ లోపం అయితే మీరు ఎంచిన అది కరెక్ట్. ఇంక ఇంకో ఒక అంశం నేను పూర్తిగా విభేదిస్తున్నది, పేరు మార్పు అన్నది ఆంధ్ర అనే పదం మరి పురాణ ఇతిహాసాల నుంచి, మరి శాతవాహన ఆంధ్రుల నుంచి, సరే ఆ చరిత్రతో బుద్ధుని ఆంధ్ర పదం ఆ జాతక కథల నుంచి అవన్నీ చరిత్రతో కొన్ని పక్కన పెట్టేస్తాం. 1900 స్వతంత్రోద్యమ సమయంలో మరి ఆంధ్ర గంజాం ఈనాడు ఒరిస్సాలో ఉన్న గంజాం ప్రాంతాల నుంచి మళ్ళీ తమిళనాడులో ఉన్న తంజావూరు వరకు, లేదా కర్ణాటకలో ఉన్న బళ్ళారి కోలార్ ప్రాంతం వరకు ఆంధ్రులు విస్తరించి ఉన్న ప్రాంతంలో మాకు ఒక రాష్ట్రం కావాలి అనే ఒక ఉద్యమానికి ఆంధ్ర మహాసభ అని ఒక చరిత్రాత్మకమైన ఆంధ్ర మహాసభని 1913లో ప్రథమ ఆంధ్ర మహాసభ మరి బాపట్లలో ఏర్పాటు చేయడం కానీ, మరి అలాగే తెలంగాణ ప్రాంతంలో నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేక ఉద్యమానికి సమిధులందించిన మరి ఆ స్ఫూర్తినిచ్చిన ఆంధ్ర మహాసభ తెలంగాణలో 1921లో అక్కడ ఆంధ్ర మహాసభ ఏర్పడడం కానీ, మరి నిజాం వ్యతిరేక ఉద్యమం నిజాం ఆ రోజు ఆంధ్ర అనే పదం తీసేయండి, తీసేస్తేనే మిమ్మల్ని మీ యాక్టివిటీస్ కి మీకు పర్మిట్ చేస్తాను అన్నప్పుడు
ఆనాడు సురవరం సుధాకర్ రెడ్డి గారు కానీ, మాలపాటి హనుమంతరావు గారు కానీ, హేమీలైనటువంటి మరి నాయకులందరూ కూడా ఆంధ్ర పదం ఉండవలసిందే అని చెప్పి మరి ఆ ఆంధ్ర ప్రాంతంలోంచి ఎంతో స్ఫూర్తిదాయకమైన మరి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకమైన ఉద్యమానికి సమిధులు ఆ రోజు అందించడం జరిగింది. మరి ఆ రోజు భారతదేశంలో ఉన్న అనేక ప్రాంతాల్లో నేటికి కూడా ఆంధ్ర మహాసభ అనేది, బాంబేలో నేటికి ఆంధ్ర మహాసభ ఫంక్షన్ అవుతోంది, కలకత్తాలో ఉంది, చెన్నైలో ఉన్నది, అనేక రాష్ట్రాల్లో ఆంధ్ర మహాసభ పేరు మీద మరి ఆంధ్రులు వాళ్ళ కార్యక్రమాలని చేసుకుంటున్నది ఉన్నది. సో మీరు భాషాపరంగా మీరు చెప్పినట్టు మరి 1956లో అంతకు ముందు 1953లో మనం ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు ఇచ్చింది కూడా ఆంధ్ర రాష్ట్రం అని ఉన్నది. మీరు 1956లో ఆ భాషాపరంగా ఆంధ్రప్రదేశ్ అనే హిందీ నార్త్ సంస్కృతిని అన్న దాంట్లో ఉన్నప్పుడు అంతకు ముందున్న ఆంధ్ర రాష్ట్రం అనే పేరు సొట్టుకులు కావచ్చు. ఎవరినో చూసి అనుకరించవలసిన అవసరం మనకి లేదు. ఎవరి సంస్కృతి ఎవరి ఇది వాళ్ళది. మరి మీరు అంటున్నట్టుగానే మన అస్తిత్వం, మన భాషా సంస్కృతుల నుంచి స్ఫూర్తి పొందాలి, భవిష్యత్తుని మనమందరం ఆంధ్రులు అనే భావన కలగాలి అని అంటే పేరు ద్వారా వచ్చేది కాదు. అది మన పేరులో ఒక ప్రైడ్ ఉంది. మరి ఆంధ్ర అనే పదాన్ని అది ఇంటర్నేషనల్ గానే ఒక సంస్కృతి నాగరికత ఒక పెద్ద ప్రైడ్ ఉన్నది. తర్వాత మరి ఇంకొక అంశం చెప్పి నేను నెక్స్ట్ స్పీకర్ కి మాట్లాడతారు. మన ఆంధ్రులు 1956లో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. నవంబర్ 1 కేరళకు కానీ, కర్ణాటకకు కానీ, ఈవెన్ తమిళనాడుకు కానీ అందరికీ ఆవిర్భావ దినోత్సవం ఆ రోజే. మనం ప్రత్యేకంగా ఎవరిని ఆక్రమించుకున్నది కానీ, ఎవరిని దోపిడీ చేసింది కానీ ఇందులో ఉద్దేశం లేదు, ఏమీ లేదు. కాకపోతే ఆ రోజు జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అని ఆంధ్రుల హక్కులు రాజ్యాంగపరమైన స్ఫూర్తికి విరుద్ధమైన కొన్ని చేయడం వల్ల అది తెలంగాణ వారికి ఒక అవకాశంగా వచ్చింది. సరే, తెలంగాణ సంస్కృతి గొప్పది, తెలంగాణ వాసులు గొప్పవాళ్ళు. తెలంగాణ సంస్కృతిని, ఆంధ్ర సంస్కృతి ఇంక్లూజివ్ ఎప్పుడు కూడా మరి ఇక్కడ ఆ రోజు పోతన మహాశయుడు దగ్గర నుంచి ఈనాటి గద్దర్ వరకు కూడా లక్షలాది అభిమానులు ఆంధ్రదేశంలో ఉన్నారు. తర్వాత మీరు అన్నట్టుగా ప్రాంతీయ సంస్కృతుల్ని కాపాడవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. దానికి ప్రభుత్వాలు మరి పెద్దల మేధావులు, సాహితీ రంగం వాళ్ళు కృషి చేయవలసిన అవసరం ఉన్నది. ఆంధ్ర హృదయం అయితే చాలా విశాలమైన హృదయము. మరి మీరు ఉత్తరాంధ్ర విషయం ప్రస్తావించినప్పుడు కూడా గురజాడ అప్పారావు గారిని ఎవరు వంచేస్తున్నారు? మొత్తం అన్ని జిల్లాల వాళ్ళు, ఆంధ్రులు అందరూ కూడా మా వాళ్ళు వంచేస్తున్నారు. ఇంటింటా మరి ఆయన ఒక గొప్ప అభ్యుదయగా ఆయన ప్రసిద్ధించారు. కన్యాశుల్కం నాటకం ఆంధ్ర ప్రాంతం అంతా ప్రశంసలు పొందింది. ఈవెన్ అనేక భాషల్లో, రష్యన్ భాషల్లో కూడా తర్జుమా అయింది. కాబట్టి ఎక్కడ ఏ మూల, ఏ ప్రాంతంలో ఒక గొప్ప అనుభూతి, ఒక గొప్ప సంస్కృతి ఉందంటే దాన్ని గౌరవించే సంస్కృతి ఖచ్చితంగా ఆంధ్రులకి ఉన్నది. మరి 1956 స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారమే అన్ని రాష్ట్రాలు ఏర్పడినట్టే ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆ రోజు హైదరాబాద్ అసెంబ్లీ తీర్మానం చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం. మరి ఆ రోజే కనుక అదే ఆంధ్ర రాష్ట్రం కనుక ఉన్నట్టయితే ఇది కేవలం దోపిడీ ఆక్రమించింది కాదు, అందరి అంగీకారంతో దేశంలో ఒక స్టేట్ రీఆర్గనైజేషన్ మొత్తం జరిగినప్పుడు దాంట్లో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. మరి ఆ నేపథ్యంలో ఆంధ్ర అనే పదానికి గొప్ప ప్రైడ్ ఉన్నది. మరి మీరు ప్రజలందరూ చెప్తారు కాబట్టి దయచేసి అదిలా భావించవద్దు. నా అభిప్రాయం ఇలా ఉన్నది. మరి ఆంధ్ర అనే పదం మనకి ఒక ప్రాణవాయువు లాంటిది. దాని నుంచి మన కండలు, మన ఫిజిక్, మన అభివృద్ధి, మన ఆర్థికం, మన ప్రఖ్యాతి చెందవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి మిగిలిన పెద్దలందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. తర్వాత మరొక ప్రముఖ వక్త మరి ఈ రోజు ముందుగానే వారు మనకి మాట్లాడవలసిన దాంట్లో ఉన్నారు. వారి గురించి చిన్న పరిచయం మరి కొద్దిగా చేస్తాను. శ్రీ కొడాలి శ్రీనివాస్ గారు, వారు ప్రముఖ సివిల్ ఇంజనీర్. వారు మరి ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గా వారు 35 సంవత్సరాలు మరి ఒక ఆచార్యులుగా ఉన్నారు. రిటైర్డ్ ప్రిన్సిపల్. వారు కూడా భారతీయ వాస్తు శాస్త్రం
పై విస్తృత పరిశోధన చేసి ఆయన కొడాలి శ్రీనివాస్ గారు 6 గ్రంథాలు కూడా రాశారు. మరి పరిశోధన గ్రంథాలు రాశారు. మరి లేటెస్ట్ గా అమరావతి ఆవశ్యకత అనే ఒక మంచి పుస్తకం కూడా రాశారు. అందరూ చదవవలసిన పుస్తకం. ఇప్పుడు వారిని సవిధంగా కొడాలి శ్రీనివాస్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. కొడాలి శ్రీనివాస్ గారు. నమస్తేనండి. నమస్తే సార్. ఓకే, క్యారీ ఆన్ సార్. హలో.